ప్రశాంత్ కానీరా. ముసిరిన చీకట్లే చీల్చేసే భోగి, మిసిమిక వాకిట్లో చిందేసే ఆగి, మనసున కోవాలే మంటల్లో కాలి, మెరిసెను ఈ నేలే రంగోలి బాలి, పంచపచ్చంగా పల్లంతా పరిచే సంక్రాంతి ప్రవేవాణ, ప్రతోడు పసోడై పతంగై అలాగాలో తెలాలా. పద సందళ్ళే 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 చే, పద ముంగిట్లో ముగ్గేసి గొప్పిళ్ళే వై, పద కొమ్ముల్తా అళ్ళుళ్ళ పంద్యాలే సై, ఇక వారు వీరు అని లేనే లేరు. జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్, జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్, జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్, ఝమాఝం ఝూమో రే ఝమాఝం నాచో రే. మనసున ఉంటే మనదనుకుంటే మరచిక స్వార్థాన్నే పంచాలి సంతోషాలే, నలుగురి వెంటే నిలబడి ఉంటే గెలుపిక వచ్చేలే, అడుగేస్తే నీతో పాటే ప్రతోడు పసోడై పతంగై అలాగాలో తెలాలా. పద సందళ్ళే 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 చే, పద ముంగిట్లో ముగ్గేసి గొప్పిళ్ళే వై, పద కొమ్ముల్తా అళ్ళుళ్ళ పంద్యాలే సై, ఇక వారు వీరు అని లేనే లేరు. జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్, జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్, జరా ఝూమో రే ఝూమో రే ఝూమో రే ఝూమ్, ఝమాఝం ఝూమో రే ఝమాఝం నాచో రే. పండగ పూట ఇంటికి మనవరాలొచ్చి ఇంటికి కొత్త కళ తీసుకొచ్చింది. అమ్మా రామా, మీకు కూడా తొందరలో పాపో బాబో పుడితే మేమిద్దరం ఆ ఇద్దరితో కాలక్షేపం చేస్తామమ్మా. నా కొడుకు సిద్ధంగానే ఉన్నాడు, కోడలే వెనకడుగు వేస్తోంది. పిల్లల విషయం పక్కన పెట్టి గుళ్ళు ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంది. ఏం సాధించాలనుకుంటుందో. ప్రమీల, ఆ నోరు ముయించండి. మ్యాన్ హోల్ మూయించొచ్చేమో గాని నీ నోరు మూయించడం చాలా కష్టమే. ఛీ! పండగ పూట కూడా ఏంటమ్మా ఈ మాటలు? ఉన్న మాటే అన్నారు. అన్న భార్య అనంటే తమ్ముడు ఫీల్ అవుతున్నాడేంటో. ఈ టాపిక్ ఆపేసి భోగి మంటలు వేసుకుంటున్నాం కదా, సరదాగా ఉండండి. పండగ పూట నిద్రేంటమ్మా? వెళ్ళి వాడి మొహాన ఓ బకెట్ నీళ్లు పోసి అయ్యో లేపుతాను. మావయ్య, నేనే తీసుకొస్తానుండండి. హలో, నేను గంగాధర శాస్త్రిని మాట్లాడుతున్నానమ్మా. ఎవరు? మా అమ్మ సమాధి దగ్గర చూశారు కదమ్మా. నేను కాదు అని వెళ్ళిపోయారుగా. మీరు కూడా వాళ్ళ మనిషి అనుకున్నానమ్మా. భయపడి వెళ్ళిపోయానమ్మా, నన్ను క్షమించండి. కాదని తెలుసుకున్నారా? తెలుసుకున్నానమ్మా. రహస్యంగా మీ గురించి ఎంక్వైరీ చేశాను. మీకు భూపతిరాజుకి అతని వెనుకున్న వాసుదేవ్ గారికి జరుగుతున్న గొడవల గురించి కూడా తెలుసుకున్నానమ్మా. మీరు సిన్సియర్గా ఆ గుడిలో జరుగుతున్న కుట్రని బయట పెట్టి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నారని నేను నమ్ముతున్నానమ్మా. అందుకే నేను మీకు ఫోన్ చేశానమ్మా. చెప్పండి, నా కోసం మీరు ఎందుకు వెతుకుతున్నారు? నేను మీకు ఎలా ఉపయోగపడతాను? వాళ్ళకి భయపడి పారిపోయి ఇప్పుడు సడన్ గా నాకు ఫోన్ చేసి హెల్ప్ చేస్తానంటున్నారు. మీ ఉద్దేశం తెలుసుకోవచ్చా? వాళ్ళు నా కుటుంబాన్ని నాశనం చేశారమ్మా. నా బతుక్కి అర్థం లేకుండా చేశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. లోకం దృష్టిలో నేను చచ్చిపోయిన వాడిని. ఇప్పుడు నేను బ్రతికున్నానని వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారమ్మా. అలాంటిది నేనుగా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోలేనమ్మా. అందుకే సీక్రెట్గా మీకు హెల్ప్ చేస్తానమ్మా. చెప్పండమ్మా, నా నుంచి మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి. అది ఫోన్లో చెప్పడం కుదరదు. నేనే డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎప్పుడు కలవాలో ఎక్కడ కలవాలో చెప్పండమ్మా, నేను వస్తాను. బయట అయితే వాళ్ళ మనుషులు మనల్ని చూస్తే ప్రాబ్లంలో పడతాం. మీరెక్కడున్నారో చెప్పండి, నేనే అక్కడికి వస్తాను. నేను మా ఇంటి దగ్గరే ఉన్నానమ్మా. మా అమ్మ సమాధి దగ్గరే ఉంటాను.
సరే అండి, నేను అక్కడికే వస్తాను. సరే అమ్మా. సార్, సీక్రెట్గా మీకు హెల్ప్ చేస్తానమ్మా. ఎప్పుడు కలవాలో ఎక్కడ కలవాలో చెప్పండమ్మా, నేను వస్తాను. వద్దు. సార్ ఇప్పుడు నిద్ర లేస్తే నాతో వస్తానంటారు. వస్తే ఆయనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. నేను ఒక్కదాన్నే వెళ్తాను. రామ ఎక్కడికి వెళ్తుంది? శాస్త్రి గారు, అమ్మా, నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు? నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఆ రోజు మీ కుటుంబాన్ని సజీవ దహనం చేశారు. మిగిలింది మాత్రం మీరొక్కరే. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పరా? నాకు కూడా తెలియదమ్మా. సడన్ గా వాళ్ళు మా ఇంటికి వచ్చేశారు. గుడికి అర్చకత్వం చేస్తున్న మా నాన్నకి డబ్బు ఆఫర్ చేసి గుడిని శాశ్వతంగా మూసేయాలని చెప్పారు. నాన్నగారు దానికి కుదరదని చెప్పారమ్మా. వాళ్ళు బెదిరించారమ్మా. ఆయన ఒప్పుకోలేదమ్మా. ఎందుకు మోయించాలనుకున్నారు? ఖచ్చితంగా తెలీదమ్మా. ఆ గుళ్ళో వాళ్ళకి కావాల్సింది ఏదో ఉందని నాకు అర్థమైందమ్మా.